నేను 4-5 రకాల బటర్ చికెన్స్ ట్రై చేసి ఈ టైప్లో చేస్తే చాలా చాలా బాగుంది అనిపించిన రెసిపీ ఇది. అండ్ మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఇది ఎలా చేసావు అని ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. వాళ్ళు చికెన్ తెచ్చుకుని మరీ నాకు ఇచ్చి నీకు టైం ఉంటే మాకు ఆ చికెన్ చేసి పెడతావా అని అడిగేవారు. అది ఎలాగో చూసేద్దాం. చికెన్ బ్రెస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఒక ప్యాన్లో బటర్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, చెక్క, 2 యాలకులు వేసుకుని ఫ్రై చేసి కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, 2 టమాటోస్, ఒక 4-5 జీడిపప్పులు వేసుకుని బాగా మగ్గించుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక స్పూన్ బటర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో 2 స్పూన్లు బటర్ వేసుకుని కొంచెం షాజీరా, పచ్చిమిర్చి, కారం, ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి అలా తిప్పుకుని మిక్సీ వేసుకున్న పేస్ట్ వేసుకుని మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. మూత పెడితే అది పచ్చివాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి 1 నిమిషం అలా కలుపుకుని వాటర్ పోసుకుని కూర బాగా దగ్గర అయ్యేదాకా ఉడికించుకుని లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ అండ్ చాలా కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇది మసాలాని చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ చికెన్ బటర్ నాన్, చపాతీ, రోటీ, బగారా రైస్, ఈవెన్ టిఫిన్స్ లో కూడా దోశ అండ్ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది.